నవ్య న్యూస్ కు స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు। ప్రజా సంక్షేమం కార్మికుల అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేసిన మహనీయులు బాబు జగజీవన్ రామ్ జయంతిని పురస్కరించుకుని బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో జగజీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా। బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలోని స్ట్రాంగ్ రూమ్స్ కు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు। జిల్లాలోని ఇతర పోలీసు ఉన్నతాధికారుల రెవెన్యూ ఉన్నతాధికారులతో స్ట్రాంగ్ రూమ్ ను తనిఖీ చేసిన జిల్లా అడిషనల్ ఎస్పీ విఠలేశ్వర్। చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి రాజీనామాతో వేడికిన రాజకీయం। ఆమంచి ఏ పార్టీలో చేరితే ఆ ప్రభావం ఆయా పార్టీలపైన ఎంత మేరకు ఉంటుంది? కాకరేపుతున్న చీరాల రాజకీయం। బాబు జగజీవన్ రామ్ 117వ జయంతిని పురస్కరించుకుని బాపట్ల జిల్లా కలెక్టరేట్ లోని ఎస్సీ సంక్షేమ సాధికారత శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేసిన బాబు జగజీవన్ రామ్ చిత్రపటానికి కలెక్టర్ రంజిత్ భాషా పుష్పమాలలతో ఘనంగా నివాళులర్పించారు। అన్ని వర్గాల సంక్షేమం కార్మికుల అభ్యున్నతి కొరకు అహర్నిశలు కృషి చేసిన మహనీయులు బాబు జగజీవన్ రామ్ అని బాపట్ల జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పి రంజిత్ భాషా అన్నారు। బాబు జగజీవన్ రామ్ 117వ జయంతిని పురస్కరించుకుని బాపట్ల జిల్లా కలెక్టరేట్ లోని ఎస్సీ సంక్షేమ సాధికారత శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బాబు జగజీవన్ రామ్ చిత్రపటానికి కలెక్టర్ రంజిత్ భాషా పుష్పమాలలతో ఘనంగా నివాళులర్పించారు। జ్యోతి వెలిగించి వేడుకలను ఆయన ప్రారంభించారు। ఈ సందర్భంగా కలెక్టర్ రంజిత్ భాషా మాట్లాడుతూ సామాజిక సేవ చేస్తూనే కుల నిర్మూలన ఉద్యమాలు నడిపిన గొప్ప నాయకులుగా బాబు జగజీవన్ రామ్ చరిత్రలో నిలిచిపోయారన్నారు। ప్రధానంగా కుల నిర్మూలన కోసం ఉద్యమాలు నడిపారన్నారు। ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంస్థ ప్రవేశపెట్టి శాశ్వతంగా ఆహార సమస్యకు పరిష్కారం చూపారన్నారు। కార్మికుల కోసం ప్రత్యేక చట్టాలను రూపొందించి వారి అభ్యున్నతికి కృషి చేస్తారన్నారు। కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్ సత్యబాబు, ఎస్సీ సంక్షేమ సాధికారత అధికారి జె రాజదిబోరా, సిపిఓ శ్రీనివాసరావు, డిపిఓ రవికుమార్, పౌర సరఫరాల సంస్థ డిఎం చంద్రశేఖర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు। బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు జిల్లా అడిషనల్ ఎస్పీ విఠలేశ్వర్ జిల్లాలోని ఇతర పోలీసు ఉన్నతాధికారులు, రెవెన్యూ ఉన్నతాధికారులతో బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ ను క్షుణ్ణంగా తనిఖీ చేశారు। బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు జిల్లా అడిషనల్ ఎస్పీ విఠలేశ్వర్ జిల్లాలోని ఇతర పోలీసు ఉన్నతాధికారులు, రెవెన్యూ ఉన్నతాధికారులతో బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ ను క్షుణ్ణంగా తనిఖీ చేశారు। రానున్న సార్వత్రిక ఎన్నికలకు రక్షణ పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అధికారులకు సూచనలు చేశారు। ఈ సందర్భంగా జిల్లా అడిషనల్ ఎస్పీ విఠలేశ్వర్ మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయన్నారు। ఇప్పటికే బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ ను స్ట్రాంగ్ రూమ్ ను పటిష్టమైన భద్రతగా ఏర్పాటు చేశామన్నారు। ఎలక్షన్ అనంతరం జిల్లాలోని 6 నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎం బాక్స్లను ఏ విధంగా జాగ్రత్త చేయాలి, స్ట్రాంగ్ రూమ్ల చుట్టూ ఎటువంటి భద్రతా చర్యలు తీసుకోవాలి, బారికేడ్లు ఏ విధంగా ఏర్పాటు చేయాలి, కేంద్ర సాయుధ దళాలను, జిల్లా స్పెషల్ పార్టీ పోలీసులను ఏ విధంగా ఉపయోగించాలి, లోకల్ పోలీసుల చేత ఎక్కడ బందోబస్తు ఏర్పాటు చేయాలి, స్ట్రాంగ్ రూమ్ కి ఈవీఎం బాక్సులు వచ్చే బస్సులను ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఏ విధంగా చూసుకోవాలి అనే విషయాల మీద పరిశీలించడం వంటి అనేక అంశాలపై క్షుణ్ణంగా చర్చించామన్నారు। సార్వత్రిక ఎన్నికల్లో కోడ్ మొదలైనప్పటి నుండి కౌంటింగ్ పూర్తి అయ్యే వరకు ప్రతి విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకుంటూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు। తనిఖీల్లో చీరాల, రేపల్లె, బాపట్ల ఆర్డీఓలు, చీరాల, బాపట్ల డీఎస్పీలు ఉన్నారు। చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వైసీపీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే। కాగా ఆమంచి రాజీనామా ప్రస్తుతం చీరాల నియోజకవర్గ రాజకీయాల్లో కాకరేపుతోంది। ఆమంచి కృష్ణమోహన్ కేర్ ఆఫ్ చీరాల నియోజకవర్గం ఎంపీపీగా, జెడ్పీటీసీగా 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు। నియోజకవర్గంలో మాస్ ఫాలోయింగ్ ఉన్న నేత। సహజంగానే చీరాలలో ఆమంచి తనదైన రాజకీయ ముద్ర వేశారు। అయితే 2019 ఎన్నికల అనూహ్యంగా ఓటమి పాలైన ఆమంచి ఆపై వైసీపీలో ఉన్నప్పటికీ చీరాల నియోజకవర్గ అసెంబ్లీ సీటును పట్టుబట్టారు। అయితే వైసీపీ అధిష్టానం చీరాలలో బీసీ నేతలను బరిలో నిలిపే ఆలోచన ఉండటంతో ఆమంచి సర్ది చెప్పి పర్చూరు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు। అయితే చీరాలలో అనూహ్యంగా కరణంకు సీటు కేటాయించడంతో ఆమంచి అధిష్టానానికి నేరుగానే చెప్పాడు। పర్చూరులో తాను పోటీ చేయనని, చీరాలలో సీటు కేటాయించాలని డిమాండ్ చేశారు। కాగా అధిష్టానం నిర్ణయం మారకపోవడం చీరాలలో ఆయన అభిమానులు, కార్యకర్తలు ఆమంచి ఖచ్చితంగా పోటీలో ఉండాలని ఒత్తిడి తేవడంతో ఆమంచి సైతం కార్యకర్తలతో ఉన్న వాస్తవ పరిస్థితులను వివరించారు। ఇక నియోజకవర్గ వ్యాప్తంగా కార్యకర్తలు సొంతంగా మీటింగ్లు ఏర్పాటు చేసుకుని ఆమంచి అసెంబ్లీలో బరిలో ఉండాలని ఒత్తిడి పెంచారు। ఫలితంగా వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి ఆమంచి రాజీనామా చేశారు। ఈ క్రమంలోనే సార్వత్రిక ఎన్నికల్లో తాను చీరాల అసెంబ్లీ బరిలో నిలుస్తున్నానని చెప్పకనే చెప్పేశారు। కాకుంటే ఎన్నికల్లో నిలబడేది స్వతంత్రంగానా లేక ఏదైనా పార్టీ నుంచి పోటీ చేస్తున్నారా అనేది ఇంకా క్లారిటీ లేదు। ఇక ఈ క్రమంలోనే ఈ నెల 9వ తేదీన కార్యకర్తలతో మాట్లాడి వారి అభిప్రాయాల మేరకు భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించనున్నారు। అయితే ఇదంతా నిశితంగా గమనిస్తున్న రాజకీయ విశ్లేషకులు, పక్క పార్టీల నేతలు ఆమంచి అడుగులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు। ఆమంచి ఏ పార్టీలో చేరితే ఆ ప్రభావం
ఆయా పార్టీలపైన ఎంత మేర ఉంటుంది అనే లేఖలు వేసుకుంటున్నారు. అందుకు కారణాలు కూడా లేకపోలేదు. 2014 ఎన్నికల్లో అప్పటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఇదే విధంగా ఆమంచి స్వతంత్ర అభ్యర్థిగా ఆటో గుర్తుపై పోటీ చేసి 10 పైచీలుకు మెజార్టీతో గెలుపొందిన విజయం ఇంకనూ ఆయా పార్టీలు మర్చిపోలేదు. ఇక అంతేకాదు ఆమంచికి చీరాల మున్సిపల్, వేటపాలెం, చీరాల రూరల్ ప్రాంతాల్లో మంచి గ్రిప్ ఉండటం, ఆయా ప్రాంతాలపై మంచి పట్టు ఉండటం కూడా ఓ కారణం. ఈ క్రమంలో ఆమంచి రాజీనామా చేస్తే చీరాల రాజకీయాలు ఎన్నికలకు ముందే హైటెన్షన్ ను మించే ట్విస్ట్ లో సాగుతున్నాయి. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనలను ఓసారి చూద్దాం. బాబు జగజీవన్ రామ్ జయంతి సందర్భంగా చీరాల ముక్కోణం పార్కు కూడలిలో బాబు జగజీవన్ రామ్ విగ్రహానికి చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాబు జగజీవన్ రామ్ జయంతి సందర్భంగా చీరాల ముక్కోణం పార్కు కూడలిలో బాబు జగజీవన్ రామ్ విగ్రహానికి చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమంచి మాట్లాడుతూ స్వతంత్ర సమరయోధుడిగా, సంఘ సంస్కర్తగా, తన పరిపాలన దక్షతతో అఖండ భారతావనికి విశేష సేవలందించిన మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారు అని స్మరించుకుంటూ వారి జయంతి సందర్భంగా ఆ ప్రజా నాయకుడికి ఘన నివాళులర్పించారు. మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ 117వ జయంతి వేడుకలు చీరాలలో ఘనంగా జరిగాయి. ఇక ఈ సందర్భంగా స్థానిక ముక్కోణం పార్క్ సెంటర్లో జగజీవన్ రామ్ విగ్రహానికి పలువురు రాజకీయ ప్రముఖులు, దళిత సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ 117వ జయంతి వేడుకలు చీరాలలో ఘనంగా జరిపారు. ఇక ఈ సందర్భంగా స్థానిక ముక్కోణం పార్క్ సెంటర్లో జగజీవన్ రామ్ విగ్రహానికి పలువురు రాజకీయ నాయకులు, దళిత సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ అణగారిన వర్గాల అభివృద్ధికి బాబు జగజీవన్ రామ్ చేసిన కృషి ఎనలేదన్నారు. ముఖ్యంగా 2 కుండల పద్ధతిలో ఆనాడు దళితులపై వివక్షత జరుగుతున్న సమయంలో వివక్ష అనే గోడలను బద్దలు కొట్టిన మహోన్నతమైన వ్యక్తి జగజీవన్ రామ్ అని కొనియాడారు. దేశంలో ఆహార కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే గిడ్డంగులను ఏర్పాటు చేసి పేదల ఆకలిని తీర్చిన అన్నదాత జగజీవన్ రామ్ అని అన్నారు. 40 ఏళ్ల పాటు పార్లమెంట్ లో 30 ఏళ్ల పాటు కేబినెట్ అనుభవం ఉన్న సుదీర్ఘ రాజకీయ జ్ఞాని జగజీవన్ రామ్ అని అన్నారు. ఇంతటి గొప్ప నేతకు భారతరత్న ఇవ్వాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో విగ్రహ కమిటీ ప్రతినిధులు లక్ష్మీ నర్సయ్య, సైమన్, వందనం, సురేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. మన మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ గారి ఈరోజు మన చీరాల పట్టణంలో ఈ కార్యక్రమం చేసుకోవడంతో సంతోషకరమైన విషయం. ఎందుకంటే సోదరులారా, ఆ మహానుభావుడిని ఈరోజు మనం కొనాడుతున్నామంటే ఆ సామాన్య విషయం కాదు. ఆయన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీ అగ్రకుల పేదల కోసం మహానిషం చేస్తున్న వ్యక్తి మా బాబు జగజీవన్ రామ్ గారు. అలాంటి మహా వ్యక్తిని ఈరోజు మనం సమర్పించుకుంటూ ఆయనకి ఇవాళ నివాళులు అర్పిస్తూ ఆయనకి వాళ్ళ పూలమాలేసి మన చీరాల పట్టణంలో చేసుకోవడం ఎంతో సంతోషకరమైన విషయం. ఇప్పటికైనా సరే ప్రతి ఒక్కళ్ళు ఆయన అడుగుజాడలు నడుద్దాం, ఆయన ఆశయాలు కొనసాగిస్తాం. ఆయన ఆశయాలు ప్రతి ఒక్కటి కొనసాగించే వరకు మా దళిత బంధువుల పార్టీ పోరాడుతూనే ఉంటుందని సమాపకంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకి అందరికీ పేరుపైన ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్, జై అంబేద్కర్, జై బాబు జగజీవన్ రామ్. రోజు డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా చీరాల నియోజకవర్గంలోని వేటపాలెం, చీరాల, రామ్నగర్, విఠల్ నగర్, ఐక్యనగర్, విజయనగర్ కాలనీ తదితర ప్రాంతాల నుంచి తరలి వచ్చిన మా మాదిగ బిడ్డలందరికీ ఎంఆర్పిఎస్ తరఫున ఉద్యమ నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాము. అదేవిధంగా ఈరోజు ఈ బాబు జగజీవన్ రామ్ జయంతి కార్యక్రమాన్ని ముందుండి ఎంతో అద్భుతంగా నడిపించినటువంటి విగ్రహ నిర్మాణ కమిటీకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారు వెనుకబడిన తరగతి కులంలో పుట్టినప్పటికీ కూడా ఆయన చేసిన సేవలు, ఆయన చేసిన శ్రమ అన్ని కులాల వాళ్ళకి సంబంధించి చేసిందనమాట. ఎందుకంటే కార్మిక శాఖ మంత్రిగా కావచ్చు, రక్షణ శాఖ మంత్రిగా కావచ్చు, వ్యవసాయ శాఖ మంత్రి కావచ్చు, ఏ పదవి ఇచ్చినా కూడా ఆ పదవికి వని తెచ్చిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఆయన బాబు జగజీవన్ రామ్ గారు. అదేవిధంగా భారతదేశంలో చట్టాలు అమలుపరచబడటానికి కేంద్రంలో ఎక్కువ కాలం పార్లమెంటేరియన్గా ఉండి ఆ చట్టాలని ఇతర శక్తుల నుంచి కాపాడుకుంటూ ఆ దళితులకు ప్రత్యేకంగా ఏర్పడిన చట్టాలకి భంగం వాటిల్లకుండా ముందుండి ఎన్నో సందర్భాలు ఆయన అడుగున్న సందర్భాలు ఉన్నాయి. ఇది చరిత్రలో చాలామంది తెలియని విషయాలు. కాబట్టి ఇంకా భవిష్యత్ తరాలు ఎవరైనా కూడా బాబు జగజీవన్ రామ్ గారి యొక్క ప్రాధాన్యతని, ఆయన శ్రమను గుర్తించి ఆయన ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటూ ఆయన సేవల గురించి కొనియాడాలని మేము తెలియజేస్తూ సందర్భంగా తీసుకుంటా ఉన్నాం. ఈరోజు
డాక్టర్ బాబు జగజ్జీవనరావు గారి 117వ జయంతి సందర్భంగా చీరాల పట్టణంలో ఉన్నటువంటి బాబు జగజ్జీవనరావు గారి విగ్రహానికి విగ్రహ నిర్మాణ కమిటీ, ఎంఆర్పిఎస్, ఎంఎస్పి మరియు మాదిగ సంఘాలు అన్ని కలిపి ఈరోజు ప్రజా సంఘాలు అందరూ కలిసి ఈరోజు బాబు జగజ్జీవనరావు గారికి ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది. డాక్టర్ బాబు జగజ్జీవనరావు గారు ఈ దేశంలో అట్టడుగు వర్గంలో జన్మించినటువంటి వ్యక్తి డాక్టర్ బాబు జగజ్జీవనరావు గారు. అయితే ఆయన విద్యార్థి దశలోనే వివక్షిత అంటరానితనం ఎదుర్కొన్న వ్యక్తి బాబు జగజ్జీవనరావు గారు. 1922లో ఆయన స్కూలు చదువుకునే రోజుల్లో 2 కుండల పద్ధతి ఉండేది. ఒకటి హిందువుల కుండ, రెండవది ముస్లింకు కుండ, మంచినీళ్ళ కుండ. వాటిలో హిందువుల కుండలో నీళ్లు తాగినందుకు ప్రిన్సిపాల్ గారు తాగకూడదని చెప్పినందుకు, అలా కాకుండా ప్రిన్సిపల్ గారు 3వ కుండ దళితులకు కుండ పెడితే దళితుల కుండను పగలగొట్టిన వ్యక్తి బాబు జగజ్జీవనరావు గారు. ఎందుకు పగలగొట్టాడంటే వివక్షత ఉండకూడదు, అందరూ సమానమైన ఉద్దేశంతో దళితులకు పెట్టిన కుండను పగలగొడితే అప్పుడు లాస్ట్కి ఒక కుండ పెట్టాల్సింది వచ్చిందనమాట. అంతేకాకుండా ఈ దేశాన్ని కాపాడినటువంటి వ్యక్తి బాబు జగజ్జీవనరావు గారు. 1971లో భారత్కి పాకిస్తాన్కి యుద్ధం జరిగినప్పుడు అప్పుడు రక్షణ శాఖ మంత్రిగా ఉండి దేశాన్ని కాపాడటమే కాకుండా బంగ్లాదేశ్ ఏర్పడటానికి కూడా కారణమైన వ్యక్తి బాబు జగజ్జీవనరావు. దళితులను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసిందని దళిత మహాసభ రాష్ట్ర అధ్యక్షులు మాచవరపు జూలియన్ ఆరోపించారు. ఈ సందర్భంగా చీరాల పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చీరాలలో దళిత మహాసభ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా దళిత మహాసభ రాష్ట్ర అధ్యక్షులు మాచవరపు జూలియన్ వైసీపీలో దళితులకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో దళితులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. ముఖ్యంగా దళితుల అభ్యున్నతికి ఉన్నటువంటి అనేక పథకాలను జగన్మోహన్ రెడ్డి రద్దు చేసి దళితులను మోసగించారని ఆరోపించారు. కేవలం బటన్ నొక్కి దళిత ప్రజలకు చిల్లర వేశారన్నారు. ఇటువంటి దళిత మోసపూరిత పార్టీకి రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పాలని కోరారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు పాల్గొన్నారు. ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశపెట్టి ఆ పథకాల ద్వారా వీళ్ళు స్వయం ఉపాధి పథకంలో బతికేటువంటి అవకాశం ఉంది. జగన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ మొత్తం కూడా నిర్వీర్యం చేసి ఎలక్షన్లో ఓట్ల కోసం ఏదో భిక్షగాలు తెచ్చినట్టు 10,000 రూపాయలు చేతులు దులుపుకుంటున్నాడు. గతంలో ఎస్సీ, ఎస్టీలకి భూమి కొనుగోలు పథకం అనేది ఉండేది. అలాగే భూమి కొనుగోలు పథకం ద్వారా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఒక భూమి కొనిస్తే ఆ భూమి ఎస్సీ, ఎస్టీలు బతకడానికి ఒక అవకాశంగా ఉండేది. అదే క్రమంలో మేము 12 64 ఎకరాలు భూమి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కొనుక్కోవడం జరిగింది. అదే చీరాలలో 35 మందికి అరెకరం చొప్పున కొలిస్తే అది ఈరోజు 30 లక్షల రూపాయలు కలుగుతుంది. అది మరి ఈరోజు వాళ్ళ కుటుంబాలకు ఒక జీవనాధారంగా మిగిలింది. మరి జగన్ గారు వచ్చిన తర్వాత వాడు మొత్తం తీసేశాడు. మరి ఎన్ఎస్ఎఫ్డిసి, ఎన్ఎస్ఎఫ్, కేడిసి అని ఒక 3 లక్షల కాడి నుంచి 10 లక్షల దాకా స్కీములు ఉన్నాయి. ఆ స్కీముల ద్వారా లబ్ధి పొందినటువంటి మరి ఎస్సీ, ఎస్టీలు మరి వాటి వల్ల ప్రయోజనం పొంది వాళ్ళు స్వయం ఉపాధి పథకం కింద ఏదో పని చేసుకుని వాళ్ళ కుటుంబాలను పోషించుకునేవాడు. మరి ఆ స్కీమ్ మొత్తం కూడా నిర్వీర్యం చేశాడు. బీసీలకి, ఎస్టీలకి, ఓసీలకి, ఓసీల్లో ఉన్నటువంటి ఓసీలు అంటే మైనార్టీలు, వాళ్ళకు కూడా వెహికల్స్ ఇచ్చేవాడు. ఫోర్ వీల్ వెహికల్స్. వాళ్ళు మరి ఫిషరీస్ డిపార్ట్మెంట్ ద్వారా మత్స్యకారులకి వ్యాన్లు ఇచ్చారు, టెంపోలు ఇచ్చారు. దానివల్ల వాళ్ళ జీవన కుటుంబాలన్నీ కూడా బాగుపడుతుంది. ఈరోజు జగన్ ఆ స్కీమ్ మొత్తాన్ని నిర్వీర్యం చేయడం వల్ల దళితులు ఏదో బెక్కర్లాగా భావించి వాళ్ళని ఏదో ముష్టి వాళ్ళలాగా చూస్తూ ఏదో వాళ్ళ చేతికి ఒక 10,000 ఇచ్చి కాలంలో గుచ్చుకుని జై జగన్ అని చెప్పుకునే పరిస్థితి ఏర్పడింది. నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 18 కంపార్ట్మెంట్లు వేచి ఉన్నారు. ఇక టోకెన్లు లేని భక్తులకు 16 గంటల సర్వదర్శనం కలుగుతుందని అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 62,549 మంది భక్తులు దర్శించుకోగా 26,816 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం 3.33 కోట్లు వచ్చిందన్నారు. నేటి వాతావరణ సమాచారాన్ని ఓసారి చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో రోజు రోజుకి ఎండలు మండిపోతున్నాయి. వడగాలుల తీవ్రత కూడా పెరిగిపోతుంది. భానుడి ప్రతాపంతో ప్రజలు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొన్ని చోట్ల 42 నుంచి 43 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ సూచనలు చేస్తోంది. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దంటూ పేర్కొంటోంది. ప్రజలు వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలి. వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలి.
చీరాల మండలం జాండ్రపేటలో డాక్టర్ సజ్జా హేమలత తమ ప్రచారాన్ని వేగవంతం చేశారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ తమకు మద్దతు తెలపాలని కోరారు. చీరాల మండలం జాండ్రపేటలో డాక్టర్ సజ్జా హేమలత తమ ప్రచారాన్ని వేగవంతం చేశారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ తమకు మద్దతు తెలపాలని కోరారు. చీరాలలో చేనేతలకు 2 ప్రధాన పార్టీలు చేసిన ద్రోహాన్ని ప్రజలకు గుర్తించాలన్నారు. ముఖ్యంగా చేనేతల ఉనికి చాటి చెప్పాలన్నారు. చేనేతలు అధిక భాగంలో ఉన్న చీరాలలో కూడా కేవలం ఓటు బ్యాంకుల్లా మిగిలిపోవటం ఎంతవరకు న్యాయమన్నారు. స్వతంత్ర అభ్యర్థిగా చీరాల బరిలో ఉంటున్న తనను ప్రజలందరూ పూర్తి మద్దతు తెలియజేయాలన్నారు. ఒక వార్డులో ఉన్నాము, 2వ వార్డులో ఉన్నాము. ఇక్కడంతా కూడా చేనేత కార్మికులే ఉన్నారు, చేనేతకు సంబంధించిన వాళ్ళే ఉన్నారు. ఇట్లాగే చీరాల నియోజకవర్గంలో 70,000 చేనేత కుటుంబాలు ఉన్నప్పటికీ కూడా ప్రతిసారి కూడా చేనేతలకి ఇక్కడ ప్రజాప్రతినిధిగా అవకాశం ఇవ్వకుండా వేరే వాళ్ళని ఎవరినో వేరే ఊళ్ళ నుంచి కూడా తీసుకొచ్చి పెడుతున్నారు. ఇది సామాజిక న్యాయం అనిపించుకోదు. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇక్కడ వాళ్ళకే టికెట్ ఇస్తే ఇక్కడ సమస్యలు వాళ్ళకి అర్థమవుతాయి, వాటి మీద పోరాడగలరు. బయట ఎంత మేము మాట్లాడినప్పటికీ కూడా అసెంబ్లీలో సమస్యల మీద మాట్లాడగలిగినప్పుడే కొంతవరకైనా పరిష్కారం దొరుకుతుంది. ఆ సమస్యల మీద మరి పోరాటం చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే గతంలో నూలు మీద సబ్సిడీ ఉండేది, పట్టు మీద సబ్సిడీ ఉండేది, కరెంటు సబ్సిడీ ఉండేది. అట్లాగే నూలు బ్యాంక్ అనేది ఒకటి ఏర్పాటు చేయాలనే ప్రపోజల్ ఉంది. తర్వాత ప్రత్యేకించి చేనేతలకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి హెల్త్ కార్డులు అనేవి కూడా గతంలో ఉండేవి. వరుసగా కేంద్ర ప్రభుత్వ స్కీములు, రాష్ట్ర ప్రభుత్వ స్కీములు అన్నీ కూడా ఒక్కొక్కటి తీసేస్తూ ఉన్నారు. ఇప్పుడేదో కొద్ది మందికి ఒక ఊర్లో ఒక 100 మగ్గాలు ఉంటే ఒక 30 మగ్గాలకో ఒక 25 మగ్గాలకో ఒకటే 24,000 ఇచ్చేసి ప్రభుత్వం చేతులు దులుపుకుంటా ఉంది. ఇది కరెక్ట్ కాదు. ప్రతి సమస్యని కూడా చర్చించి దానికి ఎలాంటి పరిష్కారం చేయాలి అనేది ప్రభుత్వం ఆలోచించి చాలా దారుణమైన స్థితిలో ఉన్నారు. శ్రమ పడాలి, ఇంట్లో అందరూ శ్రమ పడాలి, కానీ కూలి మాత్రం ఒక మనిషికి బయట ఒక తాపీ మేస్త్రికి, ఎలక్ట్రీషియన్కి ఇలాంటి వాళ్ళకి 700 దాకా కూలి గిట్టుబాటు అయితే ఇంట్లో 3-4 పని చేస్తే కూడా మరి అది 200-250 కూలి తప్ప గిట్టుబాటు అవ్వట్లేదు. ఎన్నికల నేపథ్యంలో వేటపాలెం మండలం లక్ష్మీపురం, అక్కాయపాలెం, చెల్లారెడ్డిపాలెం, దేశాయిపేట గ్రామాల్లో పోలీసులు కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర సాయుధ బలగాలు సైరన్ మోగించుకుంటూ గ్రామ వీధుల్లో కవాతు నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వేటపాలెం మండలం లక్ష్మీపురం, అక్కాయపాలెం, చెల్లారెడ్డిపాలెం, దేశాయిపేట గ్రామాల్లో పోలీసులు కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర సాయుధ బలగాలు సైరన్ మోగించుకుంటూ గ్రామ వీధుల్లో కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా వేటపాలెం ఎస్ఐ సురేష్ మాట్లాడుతూ త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా సమస్యాత్మక గ్రామాల్లో ప్రత్యేక పోలీసు బలగాలచే అవగాహన కల్పించామన్నారు. ముఖ్యంగా ఓటు హక్కు వినియోగించుకునే క్రమంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేక పోలీసు బలగాలు మోహరిస్తాయన్నారు. ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించలేదన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద అల్లర్లు, అవాంఛనీయ సంఘటన సృష్టించే వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. వార్తల్లోని నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం. తైవాన్ రాజధాని తైపీలోని 101 అంతస్తుల భవనం ఆధునిక ఇంజనీరింగ్ నిర్మాణ శక్తికి నిదర్శనంగా నిలిచింది. ప్రపంచంలో అత్యంత ఎత్తైన భవనాల్లో ఒకటైన ఈ భవనం తైవాన్ భూకంప తాకిడిని తట్టుకుని నిలబడటం ఇప్పుడు వార్తల్లో నిలిచింది. 2 రోజుల క్రితం తైవాన్ లో సంభవించిన భూకంపం రిక్టర్ స్కేల్ పై 7.4గా నమోదైంది. దీని తీవ్రతకు పలు నగరాల్లోని భారీ భవనాల పునాదులు కదిలిపోయాయి. అయితే తైపీ 101 అంతస్తుల భవనానికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. వినూత్నమైన ఇంజనీరింగ్ నిర్మాణ శైలి ఈ భవనాన్ని భూకంపం నుంచి బయటపడేసిందని నిపుణులు అంటున్నారు. ట్యూన్డ్ మాస్ డంపర్ గా పిలువబడే ఒక భారీ ఉక్కు గోళాన్ని 87 నుంచి 92 అంతస్తుల మధ్య ఏర్పాటు చేశారు. భూకంపం నుంచి వెలువడే ప్రకంపనల ప్రభావాన్ని నిర్వీర్యం చేయడంలో ఈ ఉక్కు గోళం సక్సెస్ అయింది. హిమాచల్ ప్రదేశ్ లోని చంబాలో బలమైన భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై భూకంపం తీవ్రత 5.3గా నమోదైంది. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు. నగరంలోని అనేక ప్రాంతాలతో పాటు మనాలిలో కూడా బలమైన ప్రకంపనలు సంభవించాయి. హిమాచల్లో భూకంపం సంభవించడానికి కొన్ని నిమిషాల ముందు కాశ్మీర్ లోయలో కూడా ప్రకంపనలు వచ్చాయి. భూకంప కేంద్రం భూపరితలం నుంచి దాదాపు 10 కిలోమీటర్ల లోతున ఉంది. పలు ప్రాంతాల్లో బలమైన భూ ప్రకంపనలు సంభవించాయి. రాత్రి 9:34 భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. కొన్ని సెకండ్ల పాటు ప్రకంపనలు వచ్చాయి.
ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో వినూత్న ఎన్నికల ప్రచారానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే బస్సు యాత్ర పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తున్న ఆయన మేమంతా సిద్ధం బస్సు యాత్ర బహిరంగ సభలు ముగిసిన వెంటనే జిల్లాల వారీగా ఉన్న నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టనున్నారు. ఇప్పటి వరకు రాయలసీమలో దాదాపు సగం పైన జిల్లాల్లో మేమంతా సిద్ధం యాత్రతో ప్రజలతో మమేకమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర ముగిసిన వెంటనే మిగతా నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేయబోతున్నారు. అందుకోసం ప్రత్యేకంగా కార్యాచరణ సైతం సిద్ధం చేసుకుంటున్నారు. 2019 ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించారు. ప్రపంచవ్యాప్తంగా ఇటీవల ఈవీ వాహనాల అత్యంత ప్రజాదరణ పొందుతున్నాయి. ముఖ్యంగా భారతదేశంలో అయితే ఈవీ స్కూటర్ల కొనుగోలు గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో ఈవీ స్కూటర్లపై ప్రత్యేక ఆవిష్కరణలు ఔరా అనిపిస్తున్నాయి. తాజాగా ప్రముఖ ఈవీ స్కూటర్ తయారీదారు అయిన ఓలా చేసిన ఆవిష్కరణ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇటీవల ఓలా ఎలక్ట్రిక్ వ్యవస్థాపకుడు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ భవిష్ అగర్వాల్ కంపెనీకు సంబంధించిన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను వెల్లడించారు. ఓలా సోలో పేరుతో ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి డ్రైవర్లెస్ ఎలక్ట్రిక్ స్కూటర్ గా ప్రచారం పొందింది. ఓలా సోలో భారతదేశపు మొట్టమొదటి స్వయం ప్రతిపత్త ఎలక్ట్రిక్ స్కూటర్ అని భవిష్ అగర్వాల్ ట్వీట్ చేశారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ దిగ్గజ సారథుల్లో రోహిత్ శర్మ ఒకరు. ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీని 5 సార్లు విజేతగా నిలిపిన రోహిత్ 2013 తర్వాత తొలిసారి మరొకరి కెప్టెన్సీలో ఆడుతున్నాడు. హార్దిక్ పాండ్యా సారథ్యంలో ముంబై హ్యాట్రిక్ ఓటములు చవిచూడటం, పాండ్యా కెప్టెన్సీలో ఆడటంపై రోహిత్ అసంతృప్తిగా ఉన్నాడు. వచ్చే సీజన్ కు ముందు అతడు ముంబైని వీడి మెగా వేలంలో పాల్గొంటాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఈ నేపథ్యంలో రోహిత్ పాత వీడియో ఒకటి వైరల్ అవుతోంది. అందులో ఈ స్టార్ బ్యాటర్ కోల్కతా నైట్ రైడర్స్ కు కెప్టెన్ గా ఉండాలనుందని తన మనసులోని మాట బయటపెట్టాడు. ఆ వీడియోలో ముంబైకి కాకుండా మరే జట్టుకు సారథిగా వ్యవహరించాలని ఉంది అనే ప్రశ్నకు రోహిత్ ఇంట్రెస్టింగ్ సమాధానం చెప్పాడు. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా సంక్షేమం, కార్మికుల అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేసిన మహనీయులు బాబు జగజీవన్ రామ్ జయంతిని పురస్కరించుకుని బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో జగజీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా. బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలోని స్ట్రాంగ్ రూమ్స్ కు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు. జిల్లాలోని ఇతర పోలీసు ఉన్నతాధికారుల, రెవెన్యూ ఉన్నతాధికారులతో స్ట్రాంగ్ రూమ్ ను తనిఖీ చేసిన జిల్లా అడిషనల్ ఎస్పీ విఠలేశ్వర్. చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి రాజీనామాతో వేడికిన రాజకీయం. ఆమంచి ఏ పార్టీలో చేరితే ఆ ప్రభావం ఆయా పార్టీలపైన ఎంత మేరకు ఉంటుంది? కాకరేపుతున్న చీరాల రాజకీయం. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.